అందరికీ వందనాలండి. దేవుడు మన జీవితంలోనికి అనుమతించే వాటిని బేషరతుగా అంగీకరించడం, అది సెయింట్లీ క్యారెక్టర్, అది పరిశుద్ధ యొక్క గుణలక్షణం. అనుమతించిన దాన్ని బట్టి దేవుని మీద సనగడం కానీ, ఆయన్ని విమర్శించడం కానీ, ఆయన్ని ప్రశ్నించటం కానీ చేస్తే ఖచ్చితంగా మనం ఆ పరీక్షగా ఓడిపోయినట్టు లెక్క. మనకు తెలియని కారణాలు ఆయన దగ్గర ఉంటాయి మనల్ని పరీక్షించడానికి. మనం ఊహించని కారణాలు ఆయన వద్ద ఉంటాయి, మనకు తెలీదు. మనం చాలా మంచివాళ్ళం అనుకుంటాం, కానీ మనలో కూడా ఇలాంటి స్వభావం ఉందని కానీ, ఈర్ష్య ఉందని కానీ, అసూయ ఉందని కానీ, ద్వేషం ఉందని కానీ ఎప్పుడు తెలుస్తుంది? ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను కదా, నాకు లోకస్తులకి ఏంటి తేడా? మన నిజ వ్యక్తిత్వం బయటపడేది పరీక్ష దగ్గర. అయితే పరీక్ష, శోధన రెండు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. Actually, it seems to be test, but in it we can see temptation even. అది కొంచెం ఇబ్బందికి గురి చేసే పరిస్థితి. పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు శోధన ఎదురైతే దీనికి యోసేపు గారు, ఆయనకు ముందు యోబు గారు, వీళ్ళిద్దరి జీవితాల్లో ఈ రెండు ఉన్నాయి. పరీక్ష ఉంది, శోధన కూడా ఉంది. వీళ్ళని అధ్యయనం చేయడానికి నేను సరిపోను. దే ఆర్ మైటీ మెన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఓన్లీ ఏ కామన్ మ్యాన్. అయితే లేఖనాలలో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని మీ ముందు కొన్ని తలంపులు ఉంచాలని ఒక ఆలోచన తప్ప ఈ సబ్జెక్ట్ని నేను పరిపూర్ణంగా డీల్ చేస్తానని మాత్రం అనుకోవట్లేదు. దేవుడు పరీక్షిస్తాడు, అపవాది శోధిస్తాడు. దేవుడు పరీక్షించే కాలంలో అపవాది జోక్యం చేసుకునే అవకాశం ఉంది. గాడ్ పర్మిట్స్. సందేహం లేదు. అందుకనే కీర్తనాకారుడు ఇలా రాస్తాడు, నలభై 42వ కీర్తన 7వ వచనంలో, నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది, నీ అలలనియు నీ తరంగములనియు నా మీదుగా ఒడ్లిపారి ఉన్నవి. నీ జల ప్రవాహ దారాల ధ్వని విని, అవి ఆయన జల ప్రవాహ దారలు. అంటే నోహు కాలంలో ఆకాశం విప్పబడింది, విస్తారమైన వర్షం కురిసింది. అది భూమిని తుడిచిపెట్టేయడానికి కారణమైంది. నోవహు అతని కుటుంబం తప్ప. దేవుని కోపం. అలాగే కీర్తనాకారుడు అంటాడు, నీవు నా మీద కోపంగా ఉన్నావని నీ జల ప్రవాహ దారాల ధ్వని విని
కరడును పిలుస్తుందట, ఒక అల మరో అలను పిలుస్తుందంట. ఆయనే కోపంగా ఉన్నాడు, నువ్వురా, నేను వచ్చి కొడతాను, నువ్వు కూడా వచ్చి కొట్టని అలలు మాట్లాడుకుంటున్నాయి అంటాడు. అర్థం ఏంటి చెప్పండి? కృప వెంబడి కృపే కాదు, శ్రమ వెంబడి శ్రమ కూడా ఉంటుంది. కృప వెంబడి కృపే కాదు, ఇబ్బంది వెంట ఇబ్బంది కూడా ఉంటుంది. బాధ వెంట బాధ వస్తుంది, శోధన వెంట శోధన వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ అనుమతించడాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. అందుకే ఆయన నిరీక్షణ కొనసాగించేవాడు, విశ్వాసాన్ని కొనసాగించేవాడు, రక్షణను కొనసాగించేవాడు. మనంతటా మనం కొనసాగించుకోలేము, సాధ్యం కాదు ఇది. ఆయన మనల్ని పరీక్షకి అప్పగించినా వదిలిపెట్టాడు. ఏమన్నాడు? జాగ్రత్త, నువ్వు కంచి తీసేయమన్నావు, ఆస్తి చుట్టూ కంచి తీసేశాను. కంచి తీసేయమన్నావు, ఆరోగ్యం చుట్టూ కంచి తీసేశాను, కానీ ప్రాణాన్ని ముట్టుకోవద్దు, జాగ్రత్త అన్నాడు. అంటే ఏమని చెప్పండి? శోధనకు అనుమతించిన శ్రమల మధ్య దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు ఎప్పుడు. లేకపోతే ఇప్పటిదాకా బతుకుండేవాళ్ళం కాదు, మనం ఎవరం ఎప్పుడో వచ్చిపోయేవాళ్ళం. ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. మనలో కూడా ఆయన వేటిని పరీక్షిస్తాడో, ఎలా పరీక్షిస్తాడో కొంచెం అంటే పైన మాత్రం చూపించగలను. రెండు విడదాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుట్టిస్తుని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో. అంటే పరీక్ష అనేది ఇబ్బందుల వల్ల వస్తుంది. ఆయన ఒకటే ఇబ్బంది కలుగు చేస్తుంటాడు. ఆ ఇబ్బందులు మనల్ని విలువలాడిచ్చేస్తాయి. ఇంట్లో ఇబ్బందులు వస్తాయి, డ్యూటీలో ఇబ్బందులు వస్తాయి, చుట్టుపక్కల ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని మనం అనుకుంటాం. టు ప్రూవ్ అస్, మనం నిరూపించడానికే. వెండిని నిర్మలం చేసినట్లు, అంటే వెండిలో ఉన్న మలినాలను తీసివేసేటట్టుగా అవన్నీ నీలో ఉన్న మలినాలను తీసేయడానికి నేను అనుమతిస్తాను అంటాడన్నమాట. ఇబ్బందులు కొలిమి. ఇకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొంచెం నాతో పాటు వాడు మీరు పరిగెత్తవలసి ఉంది. 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా. ఇబ్బందుల ద్వారా పరీక్షిస్తాడు, శ్రమల ద్వారా పరీక్షిస్తాడు. ఇప్పుడు నేను సాహసించి మాట్లాడవలసి వస్తుంది. యోబు జీవితంలో శ్రమలు ఎక్కువ, ఇబ్బందులు కూడా ఎక్కువే. యోసేపు గారి జీవితంలో ఇబ్బందులు ఎక్కువ, శ్రమలు ఇబ్బందులు అంత కాదు. శ్రమలు ఉన్నాయి కానీ ఇబ్బందులు అంత కాదు. ఇబ్బందులు చాలా ఎక్కువ ఆయనకి, కానీ శ్రమ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా శ్రమలో ఆయనకి ఏముంది? ఆదరణ ఉంది, ప్రభు సన్నిధి ఉంది, పొతిఫర్ అనుగ్రహం ఉంది, చెరసాల అధిపతి అనుగ్రహం ఉంది. అది యోబు గారికి అయితే ఈ పరిస్థితుల గుండా వెళ్ళేవారిని మనం ఎవరూ ఓదార్చలే, ప్రభువే ఓదార్చాలి. ఆ శ్రమ గుండా మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ అంత శ్రమానుభవం లేనప్పుడు, అంత ఇబ్బందులు లేనప్పుడు ఈ అంశాన్ని జస్టిఫై చేయడం అనేది సహజంగా సాధ్యం కాదు. ఎంతో కొంత రుచి చూస్తున్నాం కాబట్టే దీని దగ్గరికి వచ్చాం, కానీ లేకపోతే కాదు. మన స్వీయ అనుభవం. అవును, దేవుడు యోసేపును పరీక్షించాడు,
యోబును పరిశోధనకు శోధనకు అప్పగించాడు. ఇద్దరిలోనూ వ్యత్యాసం ఏంటి చెప్పండి? యోబును దేవుడు కోరుకున్నాడు, యోబును దేవుడు ఘనపరిచాడు, అపవాది కోరుకున్నాడు. యోసేపును దేవుడు కోరుకున్నాడు, అపవాది కలుగు చేసుకున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నేను తెలుగే మాట్లాడుతున్నాను, కాకపోతే కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుంది. దేవుడు ఒక విశ్వాసి జీవితంలో వేటిని పరీక్షిస్తాడు, ఏమేమి పరీక్షించబడతాయి మనలో? 1, 2, 3, 4 చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రండి. మనం చూసినట్టు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్తున్నాను. ప్రేమ అనేది పరీక్షించబడుతుంది. మన ప్రేమ అబ్రహాం జీవితంలో పరీక్షించబడింది ఏమిటి? లవ్. నీ కొడుకునా నన్నా? ప్రేమ పరీక్షించబడుతుంది. చాలా కష్టం. మనం ఎప్పుడు ప్రేమిస్తాం ఒక వ్యక్తిని? దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తాం మనం? ఆయన మనం అడిగి నేను ఇచ్చేస్తున్నప్పుడు, మనం వేసే అడుగు ప్రతిదీ నేతిలో పడుతున్నప్పుడు, నూనెలో పడుతున్నప్పుడు, తేనెలో పడుతున్నప్పుడు నా దేవుడు అంటాం. ఆయనండి అంటాం. వేసే ప్రతి అడుగు పుల్లోనూ ముళ్ళ తుప్పల్లోనూ పడుతుంటే మాట్లాడండి, ఎలా ఫీల్ అవుతాం? మై లార్డ్ ఈజ్ గ్రేట్ అంటావా? నా దేవుడు గొప్పడు అంటావా? అనం. ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఏంటోనండి, పూర్తిగా మాట అనలేము, తెలుసు కాబట్టి. కానీ ఎక్కడో మాత్రం స్లాష్ ఉంటుంది లోపల. ఏదో ఈయన నన్ను అప్పగించేటట్టున్నాడని. ఒక ఆయన అన్నాడు, దేవుడు నన్ను మర్చిపోయినట్టున్నాడు బ్రదర్ అన్నాడు. ఆయన నన్ను మర్చిపోతాడా? ఎప్పుడు మర్చిపోడు ఆయన. కానీ మనం ఎలా ఫీల్ అవుతాం? దేవుడు మర్చిపోయాడేమో. మన ప్రేమ పరీక్షించబడుతుంది, యథార్థమైంది, అవునా కాదా? చాలాసార్లు పిల్లలకి తల్లిదండ్రులు పరీక్ష పెడతారు. పిల్లలు తల్లిదండ్రులు పరీక్ష పెడతారు, తెలుసా మీకు? ఇప్పుడు నేను అడుగుతా మా నాన్నని, ఎంత ప్రేమ ఉందో అక్కడ తెలుసుద్ది అనుకుంటాడు. ఆయన భవిష్యత్తు చూస్తాడు. నిజంగానే వీడికి కొనిస్తే వీడు ఉంటాడో పోతాడో తెలియదు కాబట్టి ఇవ్వని అంటాడు. ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ప్రార్థన కొన్నిసార్లు నో అని జవాబు వస్తుంది. ప్రేమ లేనట్టు ఆయనకి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థం కాలేదా? కుర్రాడు వాళ్ళ తండ్రిని అనుకుంటా, నేను వెళ్తాయి వాళ్ళ అడుగుతా, కొనిస్తే ప్రేమ గలవాడు మా నాన్న, కొనివ్వకపోతే కానీ మనకు మా నాన్నకి ప్రేమ లేదు అని అనుకుంటాడు. అనుకుని వెళ్ళి స్పోర్ట్స్ బైక్ కొని పెట్టమంటాడు. ఏమంటాడు వాళ్ళ నాన్న? ఓకేరా, కంగ్రాచులేషన్స్, కొని పెడతాను పో అంటాడా? ఆలోచించి చచ్చినా కొనపో అంటాడు. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? నువ్వేం అర్థం చేసుకున్నావు? మనం తాత్కాలికమైన వాళ్ళం కొంచెం దూరం ఆలోచిస్తాం. దేవుని ఆలోచన నిత్యత్వానికి సంబంధించిన ఆలోచన. అది నీకు ఆయనకే మా కాదు, నీకు అపవాదికి. నీకు అపవాదికే కాదు, నీకు సార్వత్రిక సంఘానికి సంబంధించిందిగా ఉంటుంది. అక్కడ పరీక్ష దగ్గర
ఆయన మన ప్రేమను పరీక్షించాడు అనుకోండి. ఏమో బ్రదర్, ఓసారి ర్యాన్ గారు మందిరానికి వస్తున్నాడు కొత్తగా అంటే ఒక 6 నెలలు అయింది. ఆ టైంలో ఒక కుర్రాడిని అడిగాడు తెలియక, అవును బాప్తిసం ఇస్తారు కదా, బాప్తిసం నీళ్లలో ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. ఆ కుర్రాడు అన్నాడు, నూనెలోనో తేనెలోనో ఇవ్వలేం కాబట్టి అన్నాడు. నూనెలోనో తేనెలోనో ఇవ్వలేం కాబట్టి నీళ్ళలో ఇస్తున్నా అన్నాడు. అంతే. కోపం వచ్చేసింది. అంటే ఎంత సర్కాస్టిక్గా మాట్లాడతారా వీళ్ళు. మానేశాడు. బైబిల్కి వీళ్ళంతా మడత పెట్టేసి అరప మీద పెట్టేసి హాయిగా పండుకున్నాడు. 1 వారం 2 వారాలు. 3వ వారం నెమ్మది లేదంట. బైబిల్ తీస్తే నీకు వెనకున్న ఆలోచనకర్తను నీకు మరలా నియమిస్తున్నానని ఉందంట. అంతే. బట్టలేసుకుని వచ్చేసి కూర్చున్నాడు ముందు. ఒక చిన్న మాట దగ్గరే మనం బైబిల్ మూసేసే మనుషులు. కానీ యోసేపును దేవుడు పరీక్షిస్తే అతడు తను తాను నిరూపించుకున్నాడు. యోబును అపవాది కోరుకున్నప్పుడు దేవుడు నమ్మి అనుమతించాడు. నమ్మకం లేకుండా దేవుడు అనుమతించడు. శ్రమను అనుమతించిన, శోధనను అనుమతించిన దేవుడు మన యందు నమ్మకం ఉంచాడు. నమ్మిక ఉంచాడు కాబట్టి, మనం నమ్మాడు కాబట్టే ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. యోబు ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మనమైతే అనేక మార్లు మన ప్రేమ ఆయన ఎడల వాస్తవమైంది కాదని, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉన్నంతకాలం మాత్రమే మనం దేవుడిని ప్రేమిస్తామని, ఆత్మ సంబంధంగా మనం రిఫైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుని మీద మనం ప్రేమను వదిలేసుకుంటాము అనేది రుజువు అవచ్చు. వస్తూ వస్తూ ఎంతమంది సహవాసానికి మానేస్తారు. ఏమో బ్రదరు, ఆయన తిడతాడు మమ్మల్ని. ఎవరు తిట్టేది? సేవకుడా. ఎందుకు తిడతాడు? మేము వస్తాడా లేకపోతే నువ్వు పాడైపోవాలని తిడతాడా? మొన్న నాకు పిల్లడు వచ్చాడు. అటు చూసి, ఏంటా గడ్డం అన్నా. ఈ సాయంకాలం తీసేస్తాను అన్నాడు. నా గడ్డంతో నీకేంటి పని అంటే చెప్పండి. నిజంగా అతని గడ్డంతో నాకేంటి పని? ఆ గడ్డం అతని రూపురేఖలను మార్చేసింది. బాల అసహ్యంగా ఉన్నాడు. చక్కటి వాడికి కొంతమందికి గడ్డం ఉంటే అందంగా ఉంటుంది, కొంతమంది గడ్డం లేకపోతే అందంగా ఉంటుంది. మేము గడ్డాన్ని ప్రేమించేవాళ్ళం కాదు, కానీ మా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకునేవాళ్ళం. దేవుడు కూడా అంతే కదా. హీ వాంట్స్ టు రిమూవ్ దెమ్. వాటిని తీసేయాలనుకుంటాడు. తీసేటప్పుడు ఎంత కష్టమో. మొన్న బీబీఎస్లో 4 5 కూర్చోబెట్టి క్రాప్ వేయించా. అది ఇష్టం వచ్చినట్టు క్రాప్ వేసుకొచ్చారు. అసలు నెత్తి మీద కొప్పు, నెత్తి మీద గడ్డిమేటు, నెత్తి మీద ఒరిగిపోతున్న లారీ బరువు అట్టున్నాయి. వాళ్ళే అతన్ని పిలిచి కూర్చోండి అంటే, నా వంక పాప మళ్ళీ అంత దీనంగా చూశారంటే చెప్పడానికి నేను చెప్పా. వాళ్ళు ఏమన్నా కాదు, కత్తి వేస్తే ఏం పర్వాలా, వాళ్ళు అందంగా ఉండేటట్టుగా కానీ వాళ్ళు కోరుకున్నట్టు ఇవ్వకు. ఎందుకు? అరే, ఒక పెదనాన్నగా నేను ఇంత పట్టించుకుంటే మిమ్మల్ని, పరలోకపు తండ్రి నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటాడు ఆయన? నువ్వు ఏ విధంగా కొనసాగాలని కోరుకుంటాడు ఆయన? నీ ప్రేమ ఎలా ఉండాలని ఆశిస్తాడు? రేపు వెంకటరత్నం అనేవాడు ఉండడు, కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఆ రోజుల్లో మా పెదనాన్న మా కోసం పలానా అతన్ని పిలిపించి మరి క్రాప్ వేయించాడు. జ్ఞాపకంలో ఉండదా? ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంటుంది. ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ బొడ్డోడు ఉన్నాడు. ఏమవుతావురా నువ్వు అని అడిగితే, నేను పెద్దనాన్నలాగా సేవకుడిని అవుతానమ్మా అన్నాడు. అదేంట్రా అంటే,
నా గురి అదే, నేను ప్రధానంలాగా ప్రసంగం చేయాలి అంతే. ఎందుకని అంటే వ్యక్తుల అంతరంగాలలో ఒక మంచితనం కనపడితేనే దాన్ని అనుసరించాలనుకుంటామే. ఆయన మంచి కాపురి మన కోసం ప్రాణం పెడితే ఆ ప్రేమను గ్రహించిన వాడు ఆయనలాగా ఉండాలని ప్రయత్నించడా? ఆ ప్రేమ మన యందు ఉందని అందుకని అంటాడు, కరువైన, ఖడ్గమైన, రణమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఉన్నవైన, రాబోవునైనా ఆయన ప్రేమ నుండి నన్ను, ఆయన ప్రేమ మన నుంచి ఎడబాపుతూ మనం కూడా అదే నిర్ణయమా? కాదుగా. కష్టం వస్తే నాకున్న భయం ఏమిటంటే ఈ శ్రమ వద్ద, ఈ పరీక్ష వద్ద, ఈ ఇబ్బందుల కొలువు వద్ద, శోధన వద్ద విశ్వాసానికి దెబ్బ ఎక్కడ తగులుతుందో అనేది భయం నాకు. పిల్లల విశ్వాసం మీద దెబ్బ తగిలే అవకాశం ఉంది ఖచ్చితంగా, అది భయం. ఈ వాక్యం చెప్పడానికి గల కారణాలు కూడా అవే. ఇక్కడున్న వాళ్ళలో మా ఇంట్లో శ్రమ లేదని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఫైనాన్షియల్గా చెప్పండి. ఏదో కొంది ఇంటి లోపల నెమ్మది లేని పరిస్థితులు ఎన్ని లేవు? సంబంధాల మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? ప్రతి వ్యక్తి, నేను ప్రతి విశ్వాస జీవితంలోనూ కుటుంబంలో శ్రమలు ఉన్నాయి నేనంటే, మొన్న ఒక చెల్లి అంటుంది, అన్నయ్య మనమే అనుకుంటున్నాం లోకస్తుల ఇళ్లలో కూడా అలాగే ఉందన్నయ్య, ఎవరూ నెమ్మదిగా లేరన్నయ్య. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన జీవితాల్లోకి అనుమతించిన వాటిని మనం సహృదయంతో గనక స్వీకరించగలిగితే, ప్రభువా నీవు న్యాయవంతుడివే అనుమతించావు, నువ్వు యథార్థవంతుడివే అనుమతించావు, నువ్వు ప్రేమగలవాడివే అనుమతించావు, నీవు అనుమతించిన ప్రతిదీ నా మేలు కోసం, నా కుటుంబం యొక్క మేలు కోసం, నా భవిష్యత్ మేలు కోసమే అనుమతించావు. నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నా మేలు కోరేవాడివి నువ్వని అనగలమా? అనలేం కదా. కానీ ఒక మాట మాత్రం చెప్పాలి, ప్రేమ పరీక్షించబడుతుంది. ఇంకా పరీక్షించబడే ఒకటి రెండు చూపిస్తాను. దీని అంతటి తరువాత ఉండే ఫలితం ఉందే, ఫలితం మాత్రం మన ఊహకందదు, ఊహకందని ఫలితం. నేను ఒకరోజు ఒక ఆయన మాట్లాడుతుండగా విన్నాను. ఆయన హెడ్ మాస్టర్ అంట, పాపం అందరూ పిల్లలు పాస్ అయ్యారంట, వాళ్ళ ఫెయిల్ అయ్యాడంట. ఆయనే ఆ రోజుల్లో సంఘం కూడా వాళ్ళే నడపాలి, అది ఏ డినామినేషన్ అయినా మాస్టరే ప్రీచర్ కూడా. అందరి పిల్లలు పాస్ అయితే ఈయన బిలీవరు, ఈయన కొడుకే ఫెయిల్ అయ్యాడంట. ఈయన ముఖం ఎలా ఉంటుంది? సరే బాగుంది అంటారు, రేపు మన ఇంట్లో సాయంకాలం కృతజ్ఞత కూటం రా, అందరినీ పిలుచుకురాపో అని అంట కొడుకునే. ఎందుకు నాన్న? నువ్వు ఫెయిల్ అయినందుకు అన్నాను. నువ్వు ఫెయిల్ అయినందుకు కృతజ్ఞత కూటం పెడతానని రేపు సాయంకాలం వెళ్ళి చెప్పిరాపో అని అంట. ఎట్లా ఉంటుంది కుర్రాడికి? ఊహించండి, ఆ స్థానంలో మేము ఊహించుకోండి. నాన్న మాట కాదనలా, జవదాటకుండా వెళ్ళి, అక్క రేపు మా ఇంటికాడ కృతజ్ఞత కూటం నాన్న రమ్మన్నాడు. ఎందుకు అంటే, నేను ఫెయిల్ అయినందుకు అక్క. ఇల్లు దాటుతున్నప్పుడు ఆ పిల్లాడి కన్నీళ్ళు దిగమింగుకున్నాడో ధారాప్రవాహం అయ్యే నాకు తెలీదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాడు, వచ్చాడు. ఆ సాయంకాలం అట కృతజ్ఞత కూటంలో, నా కొడుకు ఫెయిల్ అయినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, ఇందులో ఆయన దాచిన మేలేదో ఉంది, వాడు మంచిగా చదివేవాడే కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడో నాకు తెలీదు, దాని కొరకు కూడా దేవునికి తెలుసు కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని అందరికీ చెప్తే అందరూ బాధపడ్డారు. కృతజ్ఞత ప్రతి దానికి కృతజ్ఞత చెల్లించమన్నాడు, ప్రతి విషయంలోనూ, ఓటమికి గెలుపుకి,
దుఃఖానికి, సంతోషానికి, అవమానానికి, సన్మానానికి, ప్రతిదానికి కూడా మనం ఏం చేయవచ్చు దేవుణ్ణి? అదే కదా రోమా 8 సమస్తము సమకూడి 8:28 అదే కదా, కృతజ్ఞత చెల్లించాలి. అయిపోయింది, వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత 5 గ్రేస్ మార్కులు కలుపుతున్నాం ఈ ఫెయిల్ అయిన వాళ్ళకంటే పాస్ అయ్యాడు కుర్రాడు. చెప్పండి, దట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతకున్న సాక్ష్యం అది. వచ్చిన కష్టం దగ్గర, అవమానం దగ్గర, ఎడబాటు దగ్గర, బాధ దగ్గర, నొప్పి దగ్గర, ఇబ్బంది దగ్గర, శ్రమ దగ్గర, శోధన దగ్గర సే థ్యాంక్స్ టు గాడ్. దేవునికి ధన్యవాదాలు చెప్పండి. తిరగబడద్దు, ప్రశ్నించొద్దు, స్టాండ్ స్టిల్, నిలిచి చూడండి ఆయన అనుగ్రహించే రక్షణని. అదేగా మాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం రక్షించేవాడు ఆయన కదా, విశ్వాసమైన కర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన కదా, నిరీక్షణకర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన కదా, ఆదరణకర్త దాన్ని కొనసాగించేవాడు ఆయన కదా. ఆయన కొనసాగిస్తాడు. కానీ మనం ఈ దినాన్న అపవాదిని గెలిపించి దేవుణ్ణి అవమానపరిచే స్థితిలోకి వెళ్ళకుందాం గాక. ప్రేమను పరీక్షిస్తాడు ఆయన. 1 2 చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష. విశ్వాసం పరీక్షించబడుతుంది, ప్రేమ పరీక్షించబడుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అండి. ప్రేమ పరీక్షించబడుతుంది, విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. విశ్వాసాన్ని టెస్ట్ చేస్తే మనం కృప ద్వారానే విశ్వాసం వల్ల రక్షించబడ్డామని రాసి ఉంటుంది లేఖనం. విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తే మనం ఎంతవరకు నిలబడగలం? నేను ఉదయకాలం ఓ బుక్లో ఒక ఇన్సిడెంట్ చదివాను సఫరింగ్ గురించి. బిషప్ గారు తిరువాన్కూర్ తమిళనాడులో వచ్చారట. వచ్చినప్పుడు ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తురాలైన స్లేవ్ గర్ల్, పని అమ్మాయి, ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ, సార్ ఈ అమ్మాయికి ఒక పేరుంది, ఏంటంటే ఎలా చెప్పాలి తెలుగులో, బాల్య సువార్థికురాలు. బాల్య సువార్థికురాలు. ఈ పిల్ల ఈ వయసులోనే ఎంతోమందిని ప్రభు దగ్గర తెచ్చిందండి అని చెప్పాయంట. నిదానించి చూస్తే ఆమె చేతులు, కాళ్ళు, మెడ ఇవన్నీ దెబ్బలు తగిలి కొట్టి అవన్నీ క్రిపుల్డ్ అయిపోయినాయంట. ఆత్మలైతే రక్షించబడ్డాయి, కానీ దేహానికి మాత్రం విపరీతం, అంటే పెర్సిక్యూషన్ ఎదుర్కొంది అమ్మాయి. అప్పుడు ఆయన అన్నాడంట, ఏమా ఇవన్నీ తగులుతున్నప్పుడు నీకేమనిపించాయని. ఏమన్నంట, అయ్యా ప్రభుతో పాటు శ్రమ పడుతున్నాడు అనిపించిందయ్యా, ప్రభు శ్రమల్లో నాకు కూడా పాలు దొరికింది అనిపించిందయ్యా. అవును, నా ప్రియరక్షకుడు పరీక్షించబడలేదా? నా ప్రియరక్షకుడు శోధించబడలేదా? మన వలనే శోధించబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు కదా. మనల్ని అలా ప్రూవ్ చేయాలనుకుంటాడు ఆయన. ఫెయిత్ అంటే ప్రేమైన, విశ్వాసమైన ఆయన పరీక్షించడం అనేది జరిగితే అందరూ ఎన్ని రోజులు అన్నం మానేశారు ఓడలో? నేటికి ఎన్ని రోజులు గుర్తులేదు మీకు? గుర్తుందిరా? నేటికి మీరు రొట్టె తిని ఎంతకాలం అయిందంటాడు పౌలు గారు? గవాలనంటే తప్పవద్దాం అనుకుంటున్నారు. సుమారుగా 14 రోజులు అనుకుంటా. చూడండి అపోస్తల కార్యాల గ్రంథం
14 కదా, 27వ అధ్యాయం. ముప్పై 34 వచనాలు. పౌలు 14 దినముల నుండి చాలు 14 రోజులు వాళ్ళు ఎవరికి ఫుడ్ తినలేదు. ఎవరు అంటే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఎలాంటిది, వాళ్ళు ఎదుర్కొన్న శ్రమ ఎలాంటిది, వాళ్ళు ఎదుర్కొన్న తుఫాన్ ఎలాంటిది. ప్రాణాలతో బతుకుతామో లేదో అనుకుంటున్నప్పుడు నోట్లో అన్నం పెట్టుకుంటాడు ఎవడైనా. ఒక నిమిషంలో చచ్చిపోతామేమో, ఓడ మునిగిపోద్దేమో, ఇది కండిషను. 14 days అట వాళ్ళు ఎవ్వరు రొట్టె లేదు, మంచినీళ్ళు లేవు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుద్ది. కానీ పౌలు గారు ఏమన్నాడు, ఓడకే కానీ మీకే కానీ ఏ హాని సంభవించదు అన్నాడు. ఓడకి సంభవించదు, మీకు సంభవించదు అనలా. ఓడకే కానీ, ఓడకి సంభవిస్తుంది, మీకు సంభవించదు. ఇంకెలా ఉంటుంది? ఓడకే కానీ మీకు సంభవించదు అన్నప్పుడు మనం రెండు కలిపి ఓడకే సంభవించదు, నాకు సంభవించదు అనుకుంటాం. కాదు, ఇంగ్లీష్లోకి వెళ్ళి చూస్తే అలా లేదు. ఓడ పోతుంది కానీ మీరు బతుకుతారని. ఓడ పోతే మనం బతికేదట ఆలోచించండి. ఆ సముద్రం, నట్టనడి సముద్రం, ఎక్కడున్నామో తెలియదు. ఓడ బద్దలైపోద్ది కానీ మీరు బతుకుతారంటే ఎవడు నమ్ముతాడు? ఫెయిత్. 3 139వ కీర్తన. ఇరవై 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి, మన ఆలోచనలు పరీక్షించబడతాయి. నా కోసం ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకో తెలుసా? అత్తామామలకి చుక్కలు చూపించాలని. ఇప్పటిదాకా నా విలువ తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నానని నన్ను తక్కువగా చూస్తున్నారు. నాకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు ఏం చేస్తాను నేను? ఉద్యోగం ఎందుకు అనుకుంటున్నాడు అతను? వాళ్ళకి చుక్కలు చూపించడానికే. ఆలోచన నెరిగినవాడు కదా ఆయన. ఆలోచన పుట్టకముందే తెలిసినవాడు కదా. అంటే నీ ఆలోచనలు కూడా పరీక్షించబడతాయి, సందేహం లేదు. హృదయంలో ఉన్నది కదా నోరు మాట్లాడేది, ఖచ్చితంగా బయటకు వస్తాయి, సందేహపడవద్దు. మన ఆలోచనలను ఆయన పరీక్షిస్తాడు. ప్రేమను పరీక్షిస్తాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఆలోచనను పరీక్షిస్తాడు. విచిత్రం ఏంటంటే ఇవన్నీ మన వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు. ముగింపు దగ్గరికి వచ్చేద్దాం. అంటే ఇటు యోబుని ఇటు యోసేపుని ముట్టుకోకుండానే ఫలితాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా 2 వారాలు మనం ఇదే వర్తమానం వినాలి. ఇప్పటికే మీకు విసుగు వచ్చేసి ఉంటుంది. దయచేసి చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత చాలు. ఈ మాట అన్నవాడు తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో కింద
తన సొంత టెస్ట్ మని చెప్పాడు యోబు గారు. చూడండి, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచి. పరీక్ష వద్ద, శోధన వద్ద ఆయన అడుగు జాడల్లోనేనా మన అడుగులు నడుస్తున్నాయి? ఈజ్ ఇట్ అవర్ టెస్ట్ మనీ? మనుషులు ఏం చెప్తే అది, ఏ ఆలోచన వస్తే అది, ఏమి తోస్తే అది మనం మాట్లాడతాం, అలా ప్రయాణం చేస్తాం. కానీ యోబు, నేను సువర్ణం వలె కనిపిస్తాను అనే నిరీక్షణ ఆయనకుంది. ఈ నిరీక్షణ చెప్తున్నాడు, నా అడుగులు ఆయన అడుగులు దాటి ఎక్కడికి వెళ్ళాల, ఆయన అడుగు జాడల్లో నేను నడిచాను అన్నాడు. 1, 2, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించాను. ఆయన అడుగుజాడలవి, ఆయన మార్గం అది. అంటే అర్థం, నా సొంత మార్గంలో నేను ప్రయాణం చేయలే, ఆయన మార్గంలోనే. ఆ మార్గం పవిత్రమైంది, ఆ మార్గం జీవం కలిగింది, ఆ మార్గం సాక్ష్యార్థమైంది, ఆ మార్గం అనేకుల్ని ప్రభువుని చూపించేది. ఆ మార్గంలో నేను నడిచా. ఆయన అడుగుజాడలో నేను నడిచాను, ఆయన మార్గంలోనే, అంటే ఆయన త్రోవలో నేను నడిచాను అన్నవాడు ఊరుకోలే. తర్వాత ఏమన్నాడు, నాకు తెలిసినంత వరకు ఆయన ఆజ్ఞను విడిచి నేను తిరగల. అంటే నా ప్రవర్తనకు ఆయన ఆజ్ఞ ముఖ్యం. అది నేను శిరసావహించాను, ఆయన ఆజ్ఞ చొప్పున నేను ప్రవర్తించాను. అడుగులు, నడక ఇదంతా ప్రవర్తనకు సంబంధించిన విషయమే. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు అన్నవాడు కిందంటాడు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇచ్చాను అన్నాడు. నా అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి దేవుని అభిప్రాయమే, దేవుని మాటే. సహజంగా మన అభిప్రాయం ముఖ్యం. పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేస్తారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అంటే మా టైంలో, ఇప్పుడు సంగతి నాకు తెలియదు, మరి 10th వరకు అమ్మ అంటారు. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మాత్రం అమ్మ నువ్వు చేసేది బాగా అంటారు, నాన్న నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందంటారు. మనకేం అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పండి, మా నాన్న కంటే మేము, మా నాన్న ఆలోచన కంటే మేము, మా అమ్మ ఆలోచన కంటే మా ఆలోచన గ్రేట్ అనుకుంటారు. మరి ఇప్పుడు 7వ తరగతికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు. మేము మా టైంలో ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు. మరి 7 చెప్తున్నారో 6 చెప్తున్నారో, మరి పుట్టినోడు కూడా చెప్తున్నాడో నాకు తెలియదు. ఇవాళ అంత జనరేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఆయన మాటను నా స్వాభిప్రాయం కంటే, అంటే నా స్వాభిప్రాయాన్ని ఆయన మాట ముందు సిలువ వేసుకున్నాను నేను, అది అర్థం. I crucified my thoughts, I crucified my opinion. ఆయన మాటే, ఆయన వాక్యానికే ప్రాధాన్యత నేను ఇచ్చాను. ఆయన మార్గమే, ఆయన అడుగుజాడలే. కాబట్టి రేపు నేను ఎలా ఉంటాను? శుద్ధ సువర్ణలాగా ఉంటా. ఇక్కడ బంగారం తెలిసిన ఎంతమంది ఉన్నారా? ఎన్ని క్యారెట్లు ఫైనల్? 20, 24 క్యారెట్సేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా కూడా ఉన్నాయా? అంటే 24 క్యారెట్సే బంగారం అయితే మరి మనం ఎన్ని క్యారెట్లు అవ్వాలి? నిన్ను రిఫైన్ చేసి దేవదూతల ముందు చూపిస్తాడు ఆయన. నిన్ను రిఫైన్ చేసి పడద్రోయబడ్డారే వాళ్ళ ముందు చూపిస్తాడు ఆయన. నిన్ను రిఫైన్ చేసి నిలబెట్టి పరిశుద్ధులందరి ముందు చూపిస్తాడు. బడా నమ్మకమైనోడు. అది పర్పస్. జ్ఞానం లేక, తెలివి లేక, ఏమీ లేక ఇలాంటి వాటిని అనుమతించడు. నిన్ను నన్ను శుద్ధీకరించి సువర్ణంలాగా మార్చడానికి ఈ పరీక్షలన్నీ ఉంటాయి. రెండవ మాట చూద్దాం, చూడండి.
తిమోతికి రాసిన 2వ పత్రిక. తొమ్మిదవ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. నేను తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 9 నుంచి 12 వరకు. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా రేపు ఏమవుతాం మనం? ఎందుకీ కష్టాలన్నీ, ఎందుకీ బాధలన్నీ? యోసేపుకి ఎందుకు పరిస్థితులు చెప్పండి. ఎవరిని ఎలా చూడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరిని ఏ రీతిగా ట్రీట్ చేయాలో దేవుడు నేర్పించాడు చైల్డ్హుడ్ నుంచి ఆ కాలం వరకు. రేపు పరిపాలించాలి కదా ఐగుప్తుని. చెరసాలలో ఉన్నవారిని కూడా ఎలా ట్రీట్ చేయాలో చెప్పాడు. రాజాంతఃపురంలో ఉన్న వారితో ఎలా ఉండాలో చూపించాడు. హద్దులు మీరినట్టు ఎక్కడా కనపడదు. నాకు యోసేపు ఓ అద్భుతమైన వ్యక్తిగా కనిపించాడు. ఎప్పుడు అంటే వాళ్ళ నాన్న చనిపోతాడు, యాకోబు గారు మరణిస్తాడు. మరణించినప్పుడు ఫరో ఏమన్నాడు? ముందు నా తర్వాత నువ్వే అన్నాడు. అంతేగా, నా తర్వాత నీకంటే ఇంకెవరు లేరు, నేను, నా తర్వాత నువ్వు, మిగతా వాళ్ళందరూ తర్వాతే, నా ఇంటి మీద కూడా నేను నియమిస్తున్నాను అన్నాడు. కానీ తండ్రి చనిపోయినప్పుడు నేరుగా యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళదా, ఫరో ఇంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి చెప్తారా అన్నాడు. కొంతమందికి అధికారం ఇస్తే వెనకటే సామెత ఉండేది గుర్తుందా? పేనుకు పెత్తనం ఇస్తే కొంచెం అధికారం మనం ఇస్తే దాన్ని ఆధారం చేసుకుని ఏం చేస్తారు వాళ్ళు? ఆ పదం పలకని వదిలేస్తాను. కానీ తన పరిధిలో తాను ఉండి ఎవరికి ఏ స్థాయిలో ఎంత గౌరవం ఇవ్వాలో ఎరిగిన వాడిగా ఉన్నాడు యోసేపు. ఫరో ఇంటి మీద నాకు అధికారం ఇచ్చారు కదా అని ఎవరిని తక్కువ చేసినట్టు లేడు. తానెవరో గుర్తించాడు. తాను ఈ ప్రయోజనార్థం ఇక్కడికి వచ్చానని తెలుసు. తన ఇంటి వారిని కాపాడడం కోసమే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడని తెలుసు. ప్రపంచం యొక్క ఆకలి తీర్చడం కోసమే దేవుడు పంపాడని తెలుసు. ఆ ప్రయోజనం ముఖ్యం అంతే, అధికారం కాదు. అధికారం కనుక అన్ని చోట్ల నుండి ఆహారాన్ని భద్రం చేయడానికి వరల్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఫౌండరు, మనం ఫుడ్ కార్పొరేషన్ కనిపెట్టిన ఆయనకి సన్మానం చేస్తాం. కానీ నిజంగా సన్మానం చేయవలసింది ఎవరికి? ప్రపంచానికి ఆహార గిడ్డంగిని కనిపెట్టినవాడు యోసేపు. ఆయనకి సన్మానం చేయాలి. ఆ సన్మానానికి అర్హుడైన వాడు ఫరో ఇంటి వారి ద్వారా మా నాన్న చనిపోయాడు, మా నాన్న తన తల్లిదండ్రుల సమాధుల దగ్గర, తన వారి సమాధుల దగ్గర పాతిపెట్టబడాలనుకున్నాడు. తన తాత సమాధి, తండ్రి సమాధి దగ్గర పర్మిషన్ ఇమ్మని మీరు ఫరోని అడగరా అంటాడు. నేరుగా వెళ్ళకూడదా? ఎందుకెళ్ళా? మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకంటే పెద్దవారికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అలాంటి వ్యక్తిత్వం, అది కూడా పరీక్షే. దీనుడు అతను. ఆశ్చర్యం అనిపించింది. ఎవరు పరిపాలిస్తారు? సాత్వికులు, ధనులు, వారు భూలోకమును అంటే అర్థం
తమ భావోద్రేకాలు ఎవరి ఆధీనంలో ఉంటాయో వారు స్వతంత్రించుకుంటారు మొత్తాన్ని అని. శ్రమ పడితే సువర్ణలా కనిపిస్తాం, శ్రమ పడితే రాజుల వలె పరిపాలించే వాళ్ళం అవుతాం. 2, 3 రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును అవుదా. ఓర్పు అనేది శ్రమలలోనే నేర్చుకునేది, ఇంకెక్కడ తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఓర్చుకున్నాను నేను, ఓర్చుకోగలుగుతున్నాను నేను. ఒక మాట మీతో చెప్పాలి. పిల్లల్ని మనం అతి గారాభంగా చూసామనుకోండి, వాళ్ళు అత్తగారింట పనికిరారు. ఇక్కడ మనం కఠినంగా చూసామనుకోండి, అత్తగారింటి పెద్ద శ్రమ అనిపిస్తుంది వాళ్ళకి. తల్లిదండ్రులుగా మనం అందరం తప్పు చేస్తాం. బేషరతుగా ఒప్పుకోవాలి. ఈ శ్రమలన్నీ ఎందుకు అంటే, ఎంత శ్రమ వచ్చినా తట్టుకోవడానికి. 110 degreesలో ఆ హీట్లో నేను టెస్ట్ చేశాక 60, 70, 80 degrees నీకేమవుతాయి? ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రుచి పెట్టండి, చాలా బాగుంది, చల్లగా ఉంది వాతావరణం అంటాడు. మనం ఏసీ పోతుందని, కరెంటు తీసేస్తున్నాడని ఒకటే సణుక్కుంటాం. కారణం, మనం ఉన్నదేమో 42లో, వాళ్ళు వెళ్ళేదేమో 50, 60sలో. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళు ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు. శ్రమలు అనేవి ఓర్చుకోవడానికి కారణమవుతాయి. శ్రమ వారికి సంతోషంగా ఉంటుంది. ఇంతకంటే పెద్ద చూసాం బ్రదర్ మేము, ఇదే ఉంది అనుకుంటారు. ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా చేస్తాయని ప్రసంగి తన గ్రంథంలో రాసిపెట్టాడు. నువ్వు ఓర్చుకునేవాడిగా, మావాడు చాలా ఓర్పు మంతుడండి, మా నాన్న గుర్తొస్తాడు నాకు, నవ్వొస్తుంది. మావాడు చాలా మంచివాడండి అనేవాడు. ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగడనేవాడు. ఇంకేమడుగుతా నేనేది కుట్టిస్తే అది వేసుకుంటాడండి. నాకు ఆ పూల చొక్క కుడిపెట్టు, ఈ సాల అండు బిన్ని నిక్కరు, బిన్ని చొక్క మామూలు కలరే, కాటను. అందరూనేమో సిల్క్ వాడుతూ ఉంటే నా మనసు ఎలా ఉంటుంది? కానీ మా నాన్న ఏమన్నాడు, మావాడే అయ్యే ఉండవండి బాబు, మావాడు చాలా మంచివాడు అనేవాడు. కానీ నిజానికి అక్కడ గనక ఆరంభం కాకపోయి ఉండుంటే ఎంత పాడవాలో ఆలోచన అంత పాడేవాళ్ళం. ఆలోచనను నియంత్రించుకునే కృపను దేవుడు ఆ రోజునిచ్చాడు. అవును, మా నాన్న కొనగలిగింది ఇవే. నేను మీద చూడవలసిన అవసరం ఉంది, మీదకి నేను ఎందుకు చూడాలి? వాళ్ళందరూ ధనవంతుల పిల్లలు, ఆస్తులు పోయిన వ్యక్తి కొడుకు నేను, నాకు ఇది చాలు. మన ఆలోచన వద్ద మనం తప్పిపోకుండా ఓర్పు అనేది ద్రోహకార్యం జరగకుండా కాపాడుతుంది. ఇదొక్కటైతే బాగుండేది. మీరు 2వ వచనం చదవండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన
ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలుచుండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి, అంటే నా దేవుడు ఉన్నాడు, ఆయనే అన్నీ జరిగిస్తున్నాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన ఉన్నాడు అనే నిరీక్షణ ఇప్పుడెప్పుడు ఉంది. సహజంగా నిన్న ఏదో చదువుతున్నాను, నిన్న మొన్న అనుకుంటా, నెల్లూరులో చదువుతూ ఉంటే మనిషి మూసివేయబడిన ద్వారం వైపే చూస్తుంటాడంటే ఎప్పుడు. మీకు అర్థమైందా? మూసివేయబడిన ద్వారం వంకే చూస్తాడు కానీ దేవుడు తెరిచే ద్వారం వైపు తిరగడట. పరిష్కారంగానే సమస్య మీదే మనసు ఉంటుందట, ప్రార్థనకు జవాబు రాని దాని మీదే మనసు ఉంటుందట. కానీ దేవుడు ద్వారం తెరిచి ఉంచుతాడట, చూడమట మనం. నాకెందుకు అందులో గొప్ప పాఠం కనిపెట్టింది, వివరించలేను కానీ గుర్తుపెట్టుకోండి. తలుపు మూస్తాడైనా తలుపు తెరుస్తాడాయన. మూసిన తలుపు మనకు మేలు అనుకున్నాం అనుకో, తెరచిన తలుపు మరింత మేలు కదా. ఆయన తాను ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, అది అన్నిటికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. మనకు అర్థం కాదంతే. ఆయన తప్పు చేయడు, ఆయన చేస్తున్న సమస్తం రైటే. ఆయన ఉన్నాడు. శ్రమలలోనే నిరీక్షణ అనేది కూడా పుడుతుంది. మనం శుద్ధ సువర్ణలా కనబడతాం, రాజులుగా పరిపాలిస్తాం, ఓర్పు నేర్చుకుంటాం, నిరీక్షణ గలవారం అవుతాం. ఎంతటితో అయిపోతే బాగుండిపోయేది. కానీ ఇంకొక మాట కూడా చెప్తాడు పేతురు గారు, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. 1 మెప్పు, మెచ్చుకోవడం అనేది. నేను మందిరంలో చాలామంది కష్టపడి పనిచేస్తారు, కానీ ఎవరిని మెచ్చుకున్న అలవాటు నాకు లేదు, మెచ్చుకునే అలవాటు లేదు, మెచ్చుకోను. కానీ కష్టం రాదు. ఎప్పుడైనా నాగరాజుని నువ్వు టైంకి వస్తున్నావయ్యా, మంచిగా తబలా వాయిస్తున్నావయ్యా, డోల కొడుతున్నావు అని అన్నానా? అలా వచ్చి తుడుస్తారు ఆడపిల్లలు శనివారం నాడు, వాళ్ళని ఎప్పుడైనా అమ్మ మంచిగా చేస్తున్నారా అన్నా అనలా. అక్కడ ఆక్సిజన్ అందకపోయినా 10 మంది ఉండి వండి వార్చి పెడతారు. వాళ్ళని ఎప్పుడైనా అమ్మా చాలా బాగా చేశారని అన్నానా? అనలా. ఎందుకనలా చెప్పండి? ఎందుకని అనలేదు? నా మనసులో ఒకటి ఉంది, అదేమిటంటే వారి ఫలం వారు అప్పుడు అనుభవించారని. వారిని మెచ్చుకున్న రోజున వాళ్ళకి ఫలం లేదు. నేను మెచ్చుకోలేదనుకోండి, ఫలం ఎక్కడ ఉంటుంది? నిలిచి ఉంటుంది నిత్యత్వంలో. అందుకని ఎవరిని మెచ్చుకోను. మెచ్చుకోకపోవటం వల్ల ఎంతమంది కష్టం ఉండదు చెప్పండి. కానీ రేపొద్దున నేను కాదు మెప్పు, ఆయన అంటాడబ్బా, అమ్మా నా సేవకుడు మిమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోలేదు కదా, నేను మెచ్చుకుంటున్నాను మిమ్మల్ని అన్నాడు అనుకోండి, కన్నీళ్ళు ధారా ప్రవాహాలవ్వా. ఈ శ్రమ, ఈ పరీక్ష, ఈ ఇబ్బంది, ఈ శోధన దేవుడు నిన్ను మెచ్చుకోవడానికి కారణం అవుతాయి. ఎవరు మెప్పు కావాలి? బయట ఉండే ఫ్యూని మెచ్చుకుంటే ఏంటంటే ప్రయోజనం మనకి? సార్
మీ అంత మంచిగా ఎవడూ లేడండి, మీరు అసలు దొరకడమే ఈ సంస్థకి అదృష్టం అండి, ఇటువంటి పదాలు వాడతారండి. కానీ మనం వచ్చింది ఎవరి దగ్గరికి? ఆఫీసర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తే మేమంతా పరిచారకులం, ఆయన మహారాజు, ఆయన మెచ్చుకోవాలి. ఈ పరీక్ష శోధన రేపు నువ్వు మెప్పు పొందడానికి కారణమవుతుంది. రెండవది మహిమ పొందడానికి కారణమవుతుంది, ఘనత పొందడానికి కారణమవుతాయి ఇవన్నీ. చార్లెస్ స్పర్జన్ అనుకుంటాను, ఓ రోజు వర్తమానం చెప్పి స్టేజ్ మీద నుంచి కిందకి దిగ్గానే ఓ జెంటిల్మెన్ పరిగెత్తుకొని వచ్చి చేయి పట్టుకుని సెకండ్ ఇచ్చి, బా ఏం మాట్లాడిచ్చాడు దేవుడు అన్నా, భలే మాట్లాడారన్నా మీరు అన్నాడంట. అంటే అయ్యా నాకున్న ఫలం పోయిందిగా, నువ్వు మెచ్చుకున్నావు, ఫలం పోయింది నాకు, అంతే కదా మాట చెప్తున్నా. అనేకుల చేత పొగడబడి వాడికి శ్రమ. ఎవడైనా ఈయన మంచి దైవజనుడు అన్నాడా, నాకు శ్రమ. మీరందరూ దాన్ని అది ఆ వీడియో చూసుకుని అబ్బో మా అన్నయ్యనిట్టు అన్నాడని మీరు కనపడతారు, కానీ నాకు శ్రమ. అనేకుల చేత పొగడబడేవాడికి శ్రమ. పొగడతా గొప్ప అగడత, అంతే, పడితే మళ్ళీ లేవడం. కానీ దేవుడు అలా కాదు, ఆయన పొగడడు, ఆయన ఉన్నదొన్నట్టుగా మాట్లాడతాడు. మన మెప్పులో కొంచెం మషాళ కలుసుద్ది, ఆయన మెప్పులో మషాళ కలవదు. ఆయన మహిమపరిచేవాడు, ఘనపరిచేవాడు. స్పర్జన్ అన్నాడు, నా మెప్పు, నాకు రావాల్సిన జీతం పోయింది, పాపం ఈ కాంగ్రిగేషన్లో ఇవాళ వర్తమానం నాతో మాట్లాడు ప్రభు అని ఏ వృద్ధురాలు, ఏ తల్లో, ఏ తమ్ముడో ప్రార్థన చేస్తుంటారో వాళ్ళ జీతం మాత్రం మిగిలింది, నా జీతం పోయిందన్నాడు. మనుషుల చేత పొగడబడాలి అనే శోధన గుండా వెళ్ళకండి. మనుషులు మనల్ని గణపరచాలనేది శోధన. మనకు మనుషులు ఉన్నతమైన స్థానం ఇవ్వాలని కోరుకోవడం శోధనే. వాడి జోలికి వెళ్ళదు. దేవుడు నన్ను ఉంచిన చోట నేను ఉంటా, నేను చేయవలసింది నేను చేస్తా, దేవుడు దీనంతటికి జీతం రేపిస్తాడు. మర్చిపోడాయి. ఆయన అంటాడు, గిన్నెడు చన్నీళ్ళిచ్చిన వాడే తన ప్రతిఫలాన్ని కోల్పోడు. అంటే మీ ఆరోగ్యం ఖర్చు అవుతున్నప్పుడు, మీ బలం ఖర్చు అవుతున్నప్పుడు, మీ కాలం ఖర్చు అవుతున్నప్పుడు, మీ తలాంతులు ఖర్చు అవుతున్నప్పుడు, మీరే ఖర్చు అవుతున్నప్పుడు, శ్రమలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి మనవాళ్ళు ఎగినపడి వస్తారు. అలా చూసి అనుకుంటా చాలా శ్రమ కూర్చుకుంటున్నారు, చాలా ఖర్చుకి ఓర్చుకుంటున్నారు. ఏమొస్తాయని వాళ్ళకి? ఆయన పనిలో పాలిభాగస్తులు అవడం మన భాగ్యం. ఆయన పనిలో మనం నిలవడం మనకిచ్చిన ఆధిక్యత. ఆయన కోసం టైంని వెచ్చించడం మనకి ఇవ్వబడిన ఘనత. రేపటి దినాన్న శ్రమ వల్ల, కష్టం వల్ల, ఇబ్బంది వల్ల, ఇరుకు వల్ల, అవమానం వల్ల, నిందల గుండా ప్రయాణం చేస్తూ మనం వెళ్తే మనం రేపటి దినాన్న ఆయనతో పాటు వారసులం. అదే అంటారు, ఆయనతో పాటు వారసులు. ఆయన సింహాసనం మీద ఉంటాడు, నిన్ను కూడా సింహాసనం మీదే ఉంచుతాడు. ఇది కదా కావాల్సింది. ఆ రోజు ప్రభు ప్రత్యక్షమయ్యాడు సుడిగాల్లో. ప్రత్యక్షం కాగానే ముగ్గురు స్నేహితులు వీళ్ళ మాటలు వింటాకొచ్చిన యంగ్ మొత్తం నలుగురు వాళ్ళు. నాలుగో వ్యక్తి అసలు ముట్టుకోలేదు. ఆయన నిరర్ధకమైన మాటలతో ఆలోచించి చేరిపోయి వీడు ఎవడన్నాడు అంతే అతన్ని. కానీ దాన్ని యోబు తనకన్వయించుకున్నాడు. అంటే ఆ యవనస్తుడిని అవమానపరచడానికి యోబు ఇష్టపడలా. మీకు అర్థమైందన్నమాట? అర్థం కాలేదురా? ముగ్గురు స్నేహితులు, ముగ్గురు విమర్శించారు.
ఆఖరులు ఎవరు వస్తారు? ఎలీఫజా లాస్ట్ మ్యాన్? ఎలుహా? కాదు. చూడండి యోబు గ్రంథం. అమ్మా ఎలీఫజ్, ఎలీహు, అంతేనా? 32:4. ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టుండెను. ఎలీహు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ప్రారంభించి చాలా ప్రశ్నలు అడుగుతాడు. అడిగిన తర్వాత ప్రభు ప్రత్యక్షం అవుతూ నిరర్ధకమైన మాటలతో ఆలోచన చెప్పే వీడెవడు అంటాడు ఆయన. ప్రభు ఎవరినన్నట్టు? యోబు నా గురించి సరిగా మాట్లాడాడు అన్నాడు. ఇప్పుడు నిరర్ధకమైన మాటలు మాట్లాడింది ఎవరు? ఎలీహు కదా. కానీ యోబు నోరు తెరిచంటూ నిరర్ధకమైన మాటలతో, చూడండి అసలు 3వ వచనం 42:3. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధక చేయి వీడవుడు, అలాగున వివేచన లేనివాడనైన నేను. ఎలీహును అవమానపరచలా, అది తనకు అన్వయించుకున్నాడు. మనమైతే భలే మాట్లాడాడు దేవుడు, బుద్ధి చెప్పాడు అనుకునేవాడు. దేవుడు మాట్లాడేది పక్క వాళ్ళ కోసం, మన కోసం కాదనుకునే బుద్ధి మనది. అర్థమైందిరా? కాబట్టి అన్న తరువాత నా సేవకుడని యోబు మాట్లాడినట్టుగా మీరెవరు మాట్లాడలేదు, మీ ముగ్గురు మీద నా కోపం మండుతుంది అన్నాడు దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? పండితులే. ఒక్కొక్క సబ్జెక్ట్లో 3 సబ్జెక్ట్స్ అవి. ప్రతి సబ్జెక్ట్లో ప్రతి వ్యక్తి స్కాలర్ అంటే సరిపోదేమో, అంతటి స్థాయి ఉన్న వాళ్ళ ముగ్గురు. వాళ్ళ సబ్జెక్ట్ రైటే, కానీ కంటెక్స్ట్ రాంగ్. అర్థమలా? కంటెక్స్ట్ రాంగ్ అంటే ఎలాగంటే, చాలా సంవత్సరాల క్రితం ఓ సంఘటన చదివాను. ఫ్రెండ్స్ అంట, పాపం ఒక అతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంట, ఇంకొక అతనికేమో హోమియో సీట్ వచ్చిందంట, ఇంకొక ఆయనకి ఆయుర్వేదం సీట్ వచ్చిందంట, ఇంకొక ఆయనకేమో పాపం యునానీనో ఏదో వచ్చింది. మొత్తం అందరూ డాక్టర్సే. ఓ రోజున వచ్చి వాళ్ళు వేసవికాలం ఒక మన కాలువ దగ్గర అటుపక్క ఇటుపక్క ఉంటాయి కూర్చోవడానికి, కలవట్ట దగ్గర ఉంటాయి కదా, వాటి మీద కూర్చున్నారంట. ఎవరో ఒక వ్యక్తి పాపం కుంటుకుంటా వస్తున్నాయంట. వస్తూ ఉండగానే అరే చెప్పు, అతను దూరంగా చూసి అతను జబ్బేండు చెప్పరా అన్నంట. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అయినంట, ఆర్థరైటిస్ రానంట. హోమియో అతనంట, ఆర్థరైటిస్ అనుకోవట్లేదు నేను, బహుశా అతను దేంటి అనుకుంటున్నానంటే నేను అతని బోర్ మ్యానో ప్రాబ్లం ఏదో వచ్చింది అనుకుంటున్నాను నేను అన్నా అంట. సరే ఆయుర్వేదం అడితే అది వాతం లేరా అన్నా అంట. యునాని వాడిని అడిగితే అది నరాల బలహీనత అనుకుంటున్నానన్నా అంట. తీరా అతను వచ్చిన తర్వాత బాబు అండి ఏం లేదు, చెప్పు వంగటం దిగింది అందుకని ఎట్లా నడుస్తున్నాను అంట. ముగ్గురు మాట్లాడారు కానీ కంటెక్స్చువల్ కాదు, సందర్భోచితం కాదు, అసందర్భంగా మాట్లాడారు. అవి 3 యోబుకు అన్వయించబడవు, మనకు అన్వయించబడతాయి. ఆలోచించండి ఒకసారి. మనం బాధ గుండా వెళ్తున్నాం, ఇబ్బందులు కొలుము గుండా వెళ్తున్నాం, శ్రమల ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాం. కానీ మన రక్షకుడు, మన నిరీక్షణకర్త, మన విశ్వాసానికి కర్త, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తప్పు చేయడు. ఆయన మనల్ని నిరూపించాలనుకుంటున్నాడు. ఒకరోజు నిరూపిస్తాడు. ఒకవేళ భూమి మీద నేను నువ్వెవరు నిరూపించబడకపోయినా నిత్యత్వానికి వచ్చిన తర్వాత నిరూపించబడతారు. అప్పుడైనా సిగ్గుతో తల ఉంచుకోక తప్పదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ వందనాలు. ఈ దినం వాక్యం చెప్పడానికి నీ కృపను చూపించారు. నీ దాసుని బలపరిచి కొద్ది మాటలు, పగిలిన మాటలు పలకడానికి సాయం చేశారు. అందులో నుండి జీవాన్ని మీరే ప్రవహింపచేయమని
మీ కృపకు అప్పగించుకుంటూ మీ సాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.